నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్. వెల్కమ్ టు పార్లు వ్లాగ్స్. సో ఇది మన పాండీ వ్లాగ్లో సెకండ్ వ్లాగ్ అనమాట. సెప్టెంబర్ 12th వ్లాగ్, అంటే నా బర్త్డేకి ముందు రోజు వ్లాగ్ అనమాట. సో మంచిగా అయితే రెడీ అయిపోయి బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యి రెడీ అవుతున్నాను అనమాట. నాది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల జనరలీ చాలా తక్కువ రెడీ అవుతాను. సో ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు రెడీ అవుదామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ మీలో ఎంతమంది నాతో రిలేట్ అవుతారో తెలియదు, కానీ ఇంట్లోనే అలా కంటిన్యూస్గా ఉంటూ ఉన్నాం అనుకోండి, మనం ఎలా రెడీ అవుతున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన గురించి మనం ఎలా ఫీల్ అవుతున్నాము అన్నది చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో అప్పుడప్పుడైనా బయటికి వెళ్తూ ఉండాలి, ఆర్ ఇంట్లోనే ఉన్నా సరే కొంచెం రెడీ అవ్వడానికి ట్రై చేయాలి. సో నేనైతే మంచిగా రెడీ అవుతున్నాను అనమాట చాలా కాలం తర్వాత. సో కొంచెం ఐలైనర్, మస్కారా, లిప్ లైనర్, లిప్స్టిక్ అన్నీ వేసుకొని రెడీ అయిపోతున్నాను. సో ఈ ప్రాసెస్లో నాకు నచ్చే ప్రోడక్ట్స్ గురించి కూడా మీకు చెప్తాను. ఇది మేబ్లిన్ మస్కారా అనమాట. మన ఐలాషెస్ని చాలా పుట్ టుగెదర్ ఉంచుతుంది. నెక్స్ట్ ఈ స్విస్ బ్యూటీ లిప్ లైనర్. లిప్ లైనర్ ఎప్పుడు కూడా మనం అప్లై చేసుకున్నప్పుడు మన లిప్స్కి ఒక షేప్ అనేది ఉంటుందన్నమాట. ఎస్పెషలీ మీ పెదాలు చాలా చిన్నగా సన్నగా ఉంటాయి అంటే కనుక లిప్ లైనర్స్ ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. అవి మీ లిప్స్ని డిఫైన్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే మనం లిక్విడ్ లిప్స్టిక్ వాడతామో ఈ లిప్ లైనర్ వల్ల అవి ఎక్కువ స్మడ్జ్ అవ్వకుండా, బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఆ లిప్ లైనర్ వేసుకున్నాక ఈ జూడియో లిప్స్టిక్ అయితే వాడుతున్నాను. నాకు జూడియో నుంచి కొనుక్కున్న ఈ బ్రౌన్ షేడ్ ఎంత నచ్చిందో చెప్పలేను నేను. అంటే దట్ పర్ఫెక్ట్ షేడ్ అనమాట నా స్కిన్కి. సో మీరు ఏమాత్రం నా స్కిన్కి అటు ఇటుగా ఉన్నా సరే జూడియోలో దొరికే బ్రౌన్ లిప్స్టిక్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అది లిక్విడ్ లిప్స్టికే కాబట్టి మీకు పెద్ద లిప్స్టిక్ వేసుకున్నట్టు ఎబ్బెట్టుగా కూడా కనిపించదు, చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ ఇది కూడా నేను జూడియోలోనే కొన్నాను. చీక్ టింట్ అనమాట, షిమరీ చీక్ టింట్. సో ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఎప్పుడైతే మీకు బుగ్గలు ఆర్ చీక్ బోన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీరు అప్పుడు కాంటోరింగ్ కానీ, హైలైటింగ్ కానీ, లేదా ఇలాంటి టింట్స్ కానీ వాడారనుకోండి, బ్లష్ ఆర్ టింట్ ఇలాంటివి వాడారనుకోండి, మీ ఫేస్ ఒక షేప్ వస్తుందన్నమాట మీ ఫేస్‌కి. అంటే రౌండ్‌గా కాకుండా కొంచెం డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ కేటగిరీ వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఫైనలీ సింధూర్‌తో నా లుక్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. ఈయనతో నేను ట్రిప్స్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద స్టిక్కర్స్ ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఆయనకి అది అంతగా నచ్చదు. సో అట్‌లీస్ట్ సింధూర్‌తో నా లుక్ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉంటాననమాట. అది ఆయన ప్రిఫరెన్స్, ఏం చేస్తాం చెప్పండి. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఏదైనా కెఫేకెళ్ళి ఫుడ్ తిందామని చెప్పి స్టార్ట్ అయ్యాం. ఇది హోప్ కెఫే. ఇది వాళ్ళు మొత్తం మదర్ ఎర్త్ ఆర్ నేచర్ ఎర్త్ కాన్సెప్ట్‌లో మొత్తం పెయింటింగ్స్‌తో చాలా బాగా డెకర్ చేశారు. ద హోల్ కాన్సెప్ట్ మొత్తం ఇలా ఇదే ఉంటుందన్నమాట. మేనిఫెస్టేషన్, మదర్ ఎర్త్, నేచర్ ఇవన్నీ ఉంటాయి. సో మేమైతే ఫస్ట్ అక్కడికెళ్ళిపోయాం. ఇది బ్రేక్‌ఫాస్ట్ కాదు, లంచ్ కాదు. కరెక్ట్‌గా చెప్పాలంటే బ్రంచ్ కూడా కాదు. కానీ ఇంక అదే మా ఫస్ట్ మీల్ అనమాట ఆ రోజుకి. అండ్ యాహ్! వైట్ సాస్ పాస్తా తీసేసుకున్నాము. అండ్ పాస్తా ఉంటే ఆబ్వియస్‌గా మనకి గార్లిక్ బ్రెడ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఖచ్చితంగా ఉండాలి కదా! లేదంటే టేస్ట్ అయితే ఈవెన్ బ్యాలెన్స్ అవ్వదు. సో అవి ఆర్డర్ చేసేసుకున్నాం. అండ్ లవ్ ఆల్కెమీ అని చెప్పి ఒక జ్యూస్ తీసుకున్నానండి. అది ఎంత బావుందంటే పొమోగ్రానేట్, వాటర్‌మిలన్, గువా, మింట్ ఇలా అన్నీ కలిపి చేశారట. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ తర్వాత ఈ పన్నీర్ స్టార్టర్ లాంటిది ఒకటి తీసుకున్నాం. నిజం చెప్పాలి అంటే మా ఇద్దరికీ ఆ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. కానీ అప్పటికే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! సో కష్టపడి ఎక్కిచ్చి, ఎక్కిచ్చి తిన్నామనమాట. ఎందుకంటే మా నెక్స్ట్ మీల్ ఎప్పుడు తింటామో కూడా తెలీదు. అది మా నెక్స్ట్ ప్లాన్. సో అది మీకు కొంతసేపట్లో నేనే చెప్పేస్తాను. సో కష్టపడి మొత్తం ఖాళీ చేశామనమాట. అండ్ అది అయిన తర్వాత మనం వెళ్తున్నాము అరబిందో ఆశ్రమ్‌కి. సో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అనమాట పాండీలో. కానీ రూట్ మాత్రం చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇలా పొలాల మధ్యలోంచి వెళ్ళాలనమాట. అండ్ చాలా పెద్ద ఏరియాలో కట్టారది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఖాళీ ఏరియానే ఎక్కువుంది. మాతృ మందిర్, ఆశ్రమ్ ఇవన్నీ కాకుండా ఎక్స్‌ట్రా ఖాళీ స్పేసే ఎక్కువుందనమాట. సో ఏమోలెండి, వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలీదు, కానీ నాకైతే చాలా
ఎక్కువ స్పేస్‌లో ఉన్నట్టు అనిపించిందనమాట. సో, మనం బైక్స్ పార్క్ చేసే ప్లేస్ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపలికి నడవాలి. అండ్ ఆ తర్వాత ఇంకో 1 ½ కిలోమీటర్ లోపలికి నడవాలనమాట. సో, ఫస్ట్ అయితే కొంచెం ఈయన లెమన్ సోడా అండ్ నేను కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాము. ఆ లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ కెఫే రీచ్ అయ్యేదాకా ఏమీ ఉండవు. సో, అందుకే సింపుల్‌గా కొంచెం రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటుంది కదా అన్నట్టు తాగేసి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1.5 కిలోమీటర్స్ వెళ్తే మనం మాతృ మందిర్ చూడొచ్చు. అండ్ ఆ లోపల మాతృ మందిర్ లోపలికి వెళ్లి చూడాలి అంటే మనం ముందు రోజే బుక్ చేసుకోవాలనమాట. అప్పటికప్పుడైతే అవ్వదు. సో, మేము జస్ట్ మాతృ మందిర్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ నడిచేసరికి తాట తీరిపోయిందండి అసలు. లిటరల్లీ అంత ప్లెజెంట్‌గా ఉన్న క్లైమేట్ కూడా చాలా వేడిగా అయిపోయింది మేము ఆ ప్లేస్ రీచ్ అయ్యేసరికి. ఒక పక్క ఆయాసం, ఇంకో పక్క ఎండ. అబ్బా! నేను చేసిన ఒక తెలివైన పనేంటి అంటే క్యాప్ తీసుకొనెళ్ళడం. థాంక్ గాడ్ అనుకున్నాను. కానీ క్యాప్ వల్ల మొత్తం జుట్టంతా తడిసిపోయి చిరాకు అయిపోయిందనుకోండి, అది వేరే విషయం. సో, చాలా కష్టపడి ఆయాసపడుతూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఈ టాప్ ఎందుకో నాకు చాలా లూజ్‌గా ఇందులో నేను లావుగా కనిపిస్తున్నట్టు నాకనిపించింది. ఐయామ్ నాట్ ష్యూర్ వై బట్ యాహ్! నాకలా అనిపించింది. సో, ఫైనల్లీ మనం మాతృ మందిర్‌కొచ్చేసాము. అండ్ ఇదే మన మాతృ మందిర్. చూసి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఇది వ్యూ పాయింట్ అనమాట. సో, వ్యూ పాయింట్ నుంచి దాన్ని చూసేసి కొంచెం ఆ క్లైమేట్‌ని, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. రిటర్న్ ఎళ్తుంటే మాకు క్యూట్ థింగ్ కనిపించింది. అదేంటో మీరు చూసేయండి. చూపిస్తాను. అంతకన్నా ముందు ఒకసారి మాతృ మందిర్ చూసేయండి. ఇప్పుడు ఈ క్యూట్ థింగ్‌ని చూడండి. ఈ డాగ్ దాని కింద కార్పెట్ అవి మాకెలా అనిపించాయంటే ఏదో ఫ్లవర్ షేప్‌లో కార్పెట్ ఉంటే మధ్యలో అది పడుకున్నట్టు అనిపించింది. అండ్ ఈ చెట్టు చూసారా? ఇది ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ ఓల్డ్ అట. అండ్ ఒక్క చెట్టు నుంచి దాని రూట్స్ కిందకి పాకుతాయి కదా! దానివల్ల ఇన్ని చెట్లొచ్చాయట. యాక్చువల్లీ నాకది కొంచెం భయమేసింది అది చూసిన తర్వాత. అంటే ఎందుకో కొంచెం నాకది హాంటింగ్‌గా అనిపించింది. సో, ఇంకా రిటర్న్ అయితే నడవలేక ఇలా క్యాబ్స్ కూడా ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా మనం క్యాబ్‌లో రావచ్చు. సరే దగ్గరే కదా నడిచేద్దాము అన్నట్టు వెళ్ళిపోయాము. రిటర్న్ మాత్రం ఇలాంటి క్యాబ్‌లో ఎక్కేసామనమాట. అండ్ ఇక్కడ నాకు బొటీక్ లాంటిది ఒకటి కనిపించింది. సరే ఇంట్లో వాళ్ళకి గాని, నాకు గాని ఏమైనా తీసుకుందామా అన్నట్టు లోపలికెళ్ళాననమాట. కానీ లోపలికెళ్ళిన తర్వాత అరే! లేదులే ఇది మనలాంటి వాళ్ళకి కాదు అనుకోని ఒక లుక్ మాత్రమే వేసేసి రిటర్న్ అయిపోయాను. ఎందుకంటే ఒక క్యాజువల్ కాటన్ టాప్ కూడా 1500, 2000 ఉంది. అమ్మో! అంత మంచి క్వాలిటీ కాటన్ టాప్ నేను కొనుక్కోకపోతే నష్టం ఏం లేదులే అన్నట్టు అనుకోని బయలుదేరిపోయాము. ఇది చూసారా డైనమైజ్డ్ వాటర్ అంట. పైన ఏదో రాసారు. అది ఆ వాటర్ చాలా చాలా ప్యూరిఫైడ్ అది ఇది అని చెప్పి. అండ్ ఈ బుజ్జి పిల్లిని చూసారా? నాకు ఈ షేడ్‌లో ఉన్న పిల్లుల్ని చూస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. కానీ నాకు చాలా భయం అనమాట పిల్లులంటే. భయం అంటే భయం కాదు. అది వాటి రిబ్స్ అవన్నీ తగులుతాయి కదా ముట్టుకుంటే. సో, నాకు కొంచెం ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. సో, నేను ముట్టుకోను. ఈయన మాత్రం దాన్ని కొంచెం సేపు పెట్ చేశారు. అండ్ ఇది చూసారా లోటస్ పాండ్. అబ్బా! ఒక్క లోటస్ అయినా కనిపిస్తే బావుండు అనుకున్నాను. నాకు లోటస్‌లంటే చాలా ఇష్టం. అండ్ ఫైనల్లీ రిటర్న్ అయిపోయాము. అండ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి ఇలాంటి బ్యూటిఫుల్ సన్‌సెట్ వ్యూ చూసామనమాట. ఆహ్, ఇల్లు అంటున్నానంటే రూమ్‌కి రీచ్ అయ్యేసరికి. సో, అప్పటికే చంద్రుడొచ్చేసాడు అండ్ సూర్యుడు ఇంటికెళ్ళిపోతున్నాడు.
సో మీకు చంద్రుడిని కూడా చూపిస్తాను. అదిగోండి చంద్రుడు కూడా వచ్చేసాడు. అండ్ సూర్యుడు మనకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను, మళ్ళీ మార్నింగ్ వస్తాను అని వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మేము కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి డిన్నర్ కోసం బయటకు వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది నా బ్యూటిఫుల్ బర్త్డే అవుట్ఫిట్. నాకు ఈ ఫ్రాక్ ఎంత నచ్చిందో జూడియోలోనే తీసుకున్నాను. అండ్ నేను దీని మీద ఒక షార్ట్ కూడా పెట్టినట్టు గుర్తు. అండ్ దిస్ ఫ్రాక్ ఇస్ టూ గుడ్ అనమాట. అంటే మీకు వేసుకుంటేనే ఒక వైబ్ వస్తుంది, ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. సో ఇది వేసేసుకుని రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే మేము డిన్నర్ చేసి వచ్చేసరికి 12 దాటేస్తుంది. సో ఇదే అవుట్ఫిట్ వేసుకొని డిన్నర్కి వెళ్ళాను అనమాట, బర్త్డే అవుట్ఫిట్ వేసుకొని. సో ఇది ద కోరమాండల్ కెఫే. ఈ కెఫేలో అంటే జనరల్గా మనం కెఫేస్ చూస్తాం కదా, ఒక్కొక్క కెఫేకి ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఇది ఎలా అంటే పాతకాలంలో చూడండి తోటలో ఒక 10 ఇళ్ళు ఉండేవి కదా, అలాగా పెద్ద ఏరియాలో ఒక 3 బిల్డింగ్స్ 4 బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ బిల్డింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్తో కట్టారు. ఇక్కడైతే మేము ఆబర్జీన్ రోల్స్ తీసుకున్నాము. సో ఆబర్జీన్ రోల్ అంటే ఏంటి అంటే వంకాయతో చేసిన రోల్స్ అనమాట. ఇది నాకు ఎక్కువ వంకాయ పులుసు పచ్చడి ఫ్లేవర్ తగిలింది. సో ఇది ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసి మీకు షేర్ చేస్తాను. అండ్ మేము ఇంటికి వెళ్ళేసరికి ఇలా ఎవరో ఫైర్ క్రాకర్స్ కాలుస్తున్నారు. సో నా బర్త్డేని పాండీలో ఇంకెవరో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అవి చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ టైం 1:32 ఆ టైం అయ్యేసరికి మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు, కేక్ అన్నీ పట్టుకొని వచ్చి. అండ్ నేను అంతే ఎందుకు సర్ప్రైజ్ అయ్యానంటే ఇలా కొట్టి బ్రేక్ చేసే కేక్ ఉంటుంది కదా, దాని పేరేదో మర్చిపోయాను సమ్‌హౌ. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ననమాట, ఇలాంటిది ఎప్పుడైనా కట్ చేయాలి, కొనుక్కోవాలి అన్నట్టు. సో అదాయన పట్టుకొచ్చేసరికి నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. అండ్ అది బ్రేక్ అవ్వడం, ఆ సుత్తి ముందు పార్ట్ ఎగిరిపోవడం 2 ఒకేసారి జరిగాయి. సో ఇద్దరం చాలా సింపుల్‌గా ఇలా నా బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసేసుకున్నామనమాట. అండ్ జనరలీ నాకు పెద్దగా స్కూల్ తర్వాత పార్టీస్ అవి చేసుకున్న గుర్తయితే లేదు. ఒకసారి నా డిగ్రీ ఫ్రెండ్స్ అయితే నా బర్త్‌డే చాలా సెలబ్రేట్ చేశారు. ఐ యామ్ ఫరెవర్ గ్రేట్‌ఫుల్ అనమాట వాళ్ళకి. నా లైఫ్‌లో మర్చిపోలేని వన్ ఆఫ్ మై బర్త్‌డేస్ ఏంటి అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో నా ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసిందే. అండ్ ఈయన నాకు గిఫ్ట్ కూడా పట్టుకొనొచ్చేసారు. సో ఆల్రెడీ నాకు ఇంట్లో ఒక గిఫ్ట్ ఇచ్చారు, అదేంటి అన్నది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ అక్కడ కార్ల్టన్ లండన్ పర్ఫ్యూమ్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారు. అండ్ దాని ముందే నాకు ఇంకొక పర్ఫ్యూమ్ కొన్నారనమాట. సో అరే ఎందుకు ఇన్ని అన్నట్టు నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇంట్లో ఉన్నప్పుడే గిఫ్ట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇదేంటి అన్నట్టు అనిపించిందనమాట. అండ్ ఆయన అంతే, ఇస్తే ఇచ్చేస్తారు, లేదంటే అసలు ఏమి ఇవ్వరనమాట. అంటే ఆయన గిఫ్ట్స్ సెలబ్రేషన్స్ అంతా బిలీవ్ చేయరు. సో మనకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్షన్ ఉంటే చాలు, ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఎందుకు అనే టైప్ అనమాట. అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మెన్ అలాగే ఉంటారు. సెలబ్రేట్ చేయాలి, సర్ప్రైజ్‌లు ఇవ్వాలి, ఇవన్నీ కంప్లీట్‌గా అమ్మాయిల ఫోర్టే కదా, అమ్మాయిలకి అనిపిస్తుంది సర్ప్రైజ్ చేయాలి, గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ఏదో హ్యాపీ చేసేసేయాలి అన్నట్టు. బట్ అబ్బాయిలకి చాలా తక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలందరూ ఇలాగే బోరింగ్‌గా ఉంటారు. అండ్ ఆయన ఆ మాత్రం కేక్ కట్ చేయించారు, నాకు గిఫ్ట్ ఇచ్చారంటే అది నాకు చాలా చాలా పెద్ద విషయం అనమాట. సో అదే పర్ఫ్యూమ్. అలా జరిగిందనమాట నా బర్త్‌డే. మై 26థ్ బర్త్‌డే. సో ఐయామ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పాండీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్లేసెస్ నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్‌లో. సో అక్కడికెళ్ళడం, మేమిద్దరం సెలబ్రేట్ చేసుకోవడం నాకు బా అనిపిచ్చింది. అండ్ ఇదే ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అదేంటి అంటే క్యాసియో వింటేజ్ సిరీస్ వాచ్ ఇన్ రోజ్ గోల్డ్ కలర్. ఇది నేను ఎప్పటినుంచో కొనుక్కుందాం అనుకోని, అబ్బా అంత రేట్ ఎందుకులే ఎందుకులే అని ఆగిపోతూ ఉన్నాననమాట. సో అదే ఆయన గిఫ్ట్ చేయడం నాకు బా అనిపిచ్చింది. ఈ వీడియో ఎక్కడిదాకా చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకో నలుగురికి వీడియో సజెషన్‌గా వెళ్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.